దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో గ్రేస్ జీసస్ మినిస్ట్రీస్ తరపున ఈ యొక్క వెంకటకృష్ణాపురం గ్రామంలో సభలు ఏర్పాటు చేసి పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి దైవజనులకు దేవరాజు పాస్టర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్న మొన్నటి దినాన్ని వాతావరణం ప్రతికూలంగా ఉన్నది. నిన్న కూడా అంతంత మాత్రమే ఉన్నది. ఈరోజు వాస్తవానికి వాతావరణం మంచిగా ఉండాలని ప్రార్థించినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను. నిజంగా దేవుడు మనందరి ప్రార్థనలు ఆలకించి ఈ యొక్క కూడికకు ఎలాంటి ఆటంకము లేకుండా కొనసాగడానికి దేవుడు కృప చూపినందుకే దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నేను చాలా లేటుగా వచ్చాను. లేటుగా వచ్చి సమయాన్ని తీసుకోవటం మంచిది కాదు. కనుక నా సమయాన్ని క్లుప్తంగా చెప్పి నేను దైవజనులకి ఈ యొక్క మైక్ని హ్యాండ్ ఓవర్ చేస్తాను. మరొకసారి ఈ యొక్క సంఘస్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, మనందరము కూడా ఒక యాత్రలో ఉన్నటువంటి వారు. ఈ యొక్క జీవన యాత్రలో, ఈ ప్రయాణంలో, క్రైస్తవ ప్రయాణంలో ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఏ ప్రమాదము పొంచి ఉంటుందో, ఏ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయో, ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో, రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రకృతి నుంచి కానీ, లేదంటే ప్రకృతి వైపు నుండి కానీ, లేదంటే ప్రభుత్వం వైపు నుండి కానీ, లేదంటే ఇంకా ఇతరితర ఈ సమాజం నుండి కానీ, ఏ విధంగానైనా సరే ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, దేవుని యందు మన బ్రతుకు దినములన్నీ కూడా భయము, భక్తి, భరోసా కలిగి మనం జీవించినట్లయితే అపాయం రాకుండా దేవుడు మనందరినీ కూడా తప్పిస్తాడు. ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను, క్లోజ్ చేస్తాను. సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. 25వ అధ్యాయం 28వ వచనంలో, నీ దాసురాలైన నా తప్పు క్షమించుము, నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు కనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వత సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలగకుండును. ఇక్కడ అబీగయలు అనేటటువంటి వ్యక్తి తన భర్త చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి, లేదంటే తప్పును బట్టి, తిరస్కారాన్ని బట్టి దావీదు ప్రతీకారము తీర్చుకొనకుండగా వదిలివేసినప్పుడు ఈ అబీగయలు దావీదు దగ్గరకు వచ్చి దావీదును దీవిస్తూ పలికినటువంటి మాటగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీవు బ్రతుకు దినములన్నిట్లను నీకు అపాయము కలుగకుండునుగాక అని ఆమె దీవిస్తా ఉంది. ఈ రాత్రికాల సమయంలో స్ముర్నా అసెంబ్లీ ఆఫ్ గాడ్ సంఘం కొలకలూరు పక్షముగా, సంఘ కాపరిగా, మా కుటుంబ పక్షముగా మీ అందరికీ కూడా తెలియచేసేది ఏంటంటే, మీ బ్రతుకు దినములన్నిట కూడా యెహోవా మీకు తోడుగా ఉండి ఏ అపాయము మీకు కలగకుండా మిమ్మలను కాపాడునుగాక. దేవుడు మన బ్రతుకు దినములన్నిటి కూడా మనకి ఏ అపాయము రాకుండా కాపాడాలి అని అంటే, మన బ్రతుకు దినములన్నిట కూడా దేవుని యందు భయము కలిగి జీవించాలి. మన బ్రతుకు దినములన్నిటి కూడా దేవుని యందు భక్తి కలిగి జీవించాలి. మన బ్రతుకు దినములన్నిటి కూడా దేవుని యందు భరోసా కలిగి మనము జీవించాలి. అట్టి కృప
పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.